మధ్యయుగ భారత చరిత్రలో విజయనగర సామ్రాజ్యం అనేది చాలా పెద్దది. అలానే మొత్తం మిడివల్ ఇండియాలోనే శ్రీకృష్ణదేవరాయలు చాలా శక్తివంతమైన రాజు కూడా. అయితే ఆయన భాషలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. తెలుగు భాష, కన్నడ, సంస్కృతం వీటికి తెలుగు భాషను బాగా ప్రోత్సహించాడు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని చెప్పేసి 8 మంది కవులు అయితే ఉండేవాళ్ళు, 8 మంది స్కాలర్సు. ఈ 8 మంది కవులు ఎవరు ఉన్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి 8 మంది అష్టదిగ్గజాలు అనమాట. అంటే 8 మెంబర్స్ స్కాలర్స్, అంటే 8 మంది పొయిట్స్ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ప్రధానంగా మనం చూస్తే మొట్టమొదటి వ్యక్తి అల్లసాని పెద్దన. ఈయన చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఈ అల్లసాని పెద్దన మిగతా వాళ్ళ కంటే కూడా చాలా గొప్పవాడు. అలానే శ్రీకృష్ణదేవరాయలు కూడా అల్లసాని పెద్దని తన తండ్రిగా భావించేవాడు. సో తండ్రి కంటే ఎక్కువగా భావించేవాడు. అల్లసాని పెద్దన ఈయన మను చరిత్ర రాసింది అల్లసాని పెద్దనే. తర్వాత నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, శ్రీకాళహస్తీశ్వర శతకం రాసినటువంటి దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, పాండురంగ మహత్యం ఇవి రాశారు కదా. పాండురంగ మహత్యం ఇవి రాసినటువంటి తెనాలి రామకృష్ణ. ఈయన కోర్టు జస్టిస్గా కూడా ఉన్నాడు. అంటే ఆస్థాన విదూషకుడుగా కూడా తెనాలి రామకృష్ణుడు అయితే ఉన్నాడనమాట. ఇక్కడ మనం చూసినటువంటి ఈ 8 మంది శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు, అష్టదిగ్గజాలు అని చెప్పేసి ఉండేవాళ్ళు. వీళ్ళు సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు ఆ కాలంలో. ఎందుకంటే రాయల వారు సాహిత్యానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క లిటరరీ హాల్ అనమాట, సాహిత్య భవనాన్ని భువన విజయం అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో. ఏంటి? భువన విజయం. సో శ్రీకృష్ణదేవరాయల కాలంలో భువన విజయం అంటే ఏంటంటే సాహిత్య భవనం అనమాట. సాహిత్య భవనాన్ని భువన విజయం చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు.